ఓం శ్రీ సాయినాథాయ నమః. అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ సాయి అమృతవాణి. ఎలా ఉన్నారు అందరూ? ప్రతి ఒక్కరూ షిరిడి సాయినాథుని ఆశీస్సులతో సుఖ సంతోషాలతో బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేటి సమాజంలో ఆధునిక మానవుడు ఎంతో అభివృద్ధిని విజ్ఞాన శాస్త్రపరంగాను నాగరికత పరముగాను సాధించుచున్నాడు. ప్రాచీనులకున్న మిక్కిలి తెలివిగలవాడనని కూడా విర్రవీగుచున్నాడు. ధనము, అధికారము, విజ్ఞానము, ప్రసిద్ధి ఇట్టి విషయములు సాధించుటలో శ్రమించుచు ఈ శ్రమకు ప్రయోజనమైన ఆనందమును మాత్రం పొందలేకున్నాడు. తన స్వరూపమైన ఆనందమునందు నిలుచుటకు అవరోధములుగా మానవ మనసునందు వికారములు రేకెత్తి అతని బ్రతుకు అను నావను తుఫానుతోడి సముద్రపు కెరటము వలె ఊపుచున్నవి. నిజమునకు సమస్యలు తనకు వెలుపల లేవు, తనలోనే నెలకొని ఉన్నవి. ఉదాహరణకు ఒరులయందు జుగుప్స, ఇతరుల లోపముల యందే చూపు నిలిపి వారి సద్గుణములను మరచుట వలన ఇట్టి జుగుప్స పెరుగును. విచిత్రమేమనగా ఇతరుల యందు తాను తెలివిగలవాడననుకును మానవుడు ఏ దోషమును గమనించుచున్నాడో ఆ దోషము తనయందే దృఢంగా దాగియుండును. జుగుప్స వలన మానవుడు వివేకమును చూపును కోల్పోయి గ్రుడ్డివాడగును. తనకు ఒరులకు అడ్డుగోడలను కట్టుకొని వారితో సంఘర్షణకు తలపడును. దానితో భయభ్రాంతుడై వినాశమును కొని తెచ్చుకునివాడగును. ఒకసారి మనసునందు ఇతరులపై దోషరూపేణ చెయ్యు తలంపు జనింపగనే దానిని కొనసాగనియ్యక వారిపై ప్రేమ దయలను అనుభవించి వారిని అర్థం చేసుకొనుటకు యత్నింపవలను. దానితో జుగుప్స క్రమంగా అదృశ్యమగను. అల్లా మాలిక్, అల్లా అచ్చా కరేగా. ఓం సాయిరామ్. ఇలాగే బాబాగారి సందేశం రోజు వినాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. అంతవరకు సర్వే జన సుఖినో భవంతు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.